अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। మనం అమ్మవారు మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస అక్కడ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అనాకలిత సాదృశ్య చిబుత శ్రీ విరాజిత చెప్పాలి. మందస్మిత కనుక మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఆవిడ కామేశ్వరుడి అంకస్థానంలో కూర్చుని ఉందిట. శివకామేశ్వర అంకస్థ కదా ఆమె. ఆమె అక్కడి నుంచి చిరునవ్వు నవ్వుతూ దిగుతున్నది. దిగుతుంటే ఎందుకు దిగుతున్నావు, హాయిగా కూర్చోక అని అడిగట ఆయన. ఎక్కడైనా చూడండి రాముడికి పక్కన సీత నుంచుంటుంది. ఏ రామాలయం కన్నా వెళ్ళండి, రాముడి పక్కన కూర్చుంటుంది సీత. ఒక్క భద్రాచలంలో రాముడి ఒడిలో కూర్చుంటుంది. ఎక్కడ కూడా రాముడికి వామాంక స్థిత జానకి అనేటువంటిది భద్రాచలంలోనే కనపడుతుంది. ఆయనని శివరాముడు అన్నారు. శివరామాలయంలో కూడా అలాగే రాముడికి అంకం మీద కూర్చుంటుంది. అంటే రాముడు శివుడు ఒకటేననేటువంటిది సూచించడం కోసం సీతను అలా అంకస్థ శివ కామేశ్వరాంకస్థ అన్న అట్లుగా సీతను కూడా రాముడి ఒడిలో కూర్చోబెడతారు. అలా కూర్చున్న ఆవిడ కూర్చోకుండా మెల్లగా నవ్వుతూ దిగుతోందిట. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ. కామేశ్వరుణ్ణి మధ్యత్ ముంచేసిందిట. దేంట్లో ముంచింది అంటే మోహంలో ముంచింది. మోహంలో ముంచేటప్పటికి ఆయన అనుకున్నట్ట, ఈరోజు ఆవిడనే అన్నపూర్ణ అని అమ్మవారికి అలంకారం చేస్తారు. అన్నపూర్ణ ఏం చేస్తుందంటే ఒక చేతిలో ఒక పాత్ర పట్టుకొని ఒక చేతిలో గరిటె పట్టుకొని ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది. అన్నపూర్ణ విగ్రహం అలాగే కదా ఉంటుంది. ఎవర్రా భిక్షకుడు అంటే శివుడు. శివుడు భిక్షం ఎత్తుకోవడానికి వస్తాడు, ఈవిడేమో వడ్డిస్తూ ఉంటుంది. ఆది భిక్షు అని ఆయన పేరు. సరే, మొదటి భిక్షగాడు ఆయనేట. ఏం భిక్షం అడుక్కుంటున్నాడో తెలుసునా? భిక్షమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. అది ఆయన పని. ఆయన అడిగేది భక్తి అడుగుతాట, బదులు ఇచ్చి. సినిమా కవులు చాలా బాగా రాస్తారు, మనకి అది అర్థం అవ్వదు కానీ వాళ్ళు చాలా బాగా రాస్తారు. బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. కామేశ్వరుణ్ణే. ఎందుకంటే మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే అన్నటువంటి ఆ మానీయుణ్ణి ఒక్క చిరునవ్వుతో మధ్యత్ ముంచేసిందిట. మధ్యత్ అన్న పదం ఎక్కడొస్తే అది ముంచింది. ఒరే నన్ను ముంచుతున్నావురా అంట. అంటే నన్ను మోహంలో ముంచింది. ఆయన మోహంలో మునిగి ఏం చేశాడో తెలుసునా? ఒక కపాల పుర్రెని చేత పట్టుకుని అమ్మవారి దగ్గర అడుక్కోవడానికి వచ్చాట. ఈ కపాల పుర్రె ఎవరిది అంటే మనది, మన పుర్రె.
మనం గణపతులం కదా, గణేశులం కదా. మరి మనకే కదా జ్ఞానం లేక ఇట్లా పడి చస్తున్నాం మోహంలో పడి. అందుకని నా కొడుక్కి జ్ఞానం ఇయ్యవమ్మా అని ఆ అమ్మని అడుక్కుంటున్నట్ట ఆయన కపాలం చేతిలో పట్టుకుని ఆవిడ ఏదో అన్నం పెట్టిందని మరి శివుడికి లేక భిక్షమెత్తుకున్నాడని పొరపాటుగా అర్థం చేసుకోకండి. శివుడు మోహంలో పడి, ఎవరి మీద మోహం? మన మీద. మనం ఎవరు? ఆయన సంతానం. పిల్లల కోసమని ఒక్కొక్కసారి నాన్న ఏం చేస్తాడంటే, అమ్మ కోపం వచ్చి పిల్లవాడిని కోపపడింది అనుకోండి, నాన్న కొడుకు ఇద్దరు తయారై ఆ అమ్మని మేము ఇంకా చిన్నారి పొన్నారి కృష్ణయ్య అని ఏదో ఉంది చూడండి, ఇంకా అల్లరి చెయ్యలేమ్మా అని అమ్మని అడుక్కుంటాడు. ఎవరి తరఫున చేరి అడుక్కుంటాడు? కొడుకు తరఫున చేరి అడుక్కుంటున్నాడు. అది ఆయన అడుక్కోవడం ఏమిటి? అప్పుడు ఆవిడేమవుతోందంటే, ఆవిడ మయాధ్యక్షేణ ప్రకృతే సూయతే. ఆవిడ అడ్మినిస్ట్రేటర్ ఏం పని చేయదు, వాళ్ళందరితో చేయిస్తుంది. ఆవిడ రాగానే అందరూ గసగస వణికిపోతూ నుంచుంటారు. ఆవిడ వణికిపోతూ నుంచున్నారట. ఈయనేమో భిక్షం అడుగుతున్నట్ట, ఆవిడేమో పెడుతోందిట. ఏం భిక్షం పెడుతోంది అంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఆయన అడుక్కుంటున్నట్ట. ఏమి ఈ పుర్రెలో ఏం పెట్టమంటావు అంటే, జ్ఞానము వైరాగ్యం పెట్టు చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ పుర్రెలన్నీ ఎవరివి? మనవి. అంతేగాని శివుడికి అడుక్కోవడానికి ఇంకేం పాత్ర లేకపోతే, ఇంతమంది భక్తులు ఉన్నారు, ఎవడైనా నాయన నాకు గిన్నె చేసి ఇయ్యండిరా అంటే ఇవ్వడా భిక్షా పాత్ర? ఈ పుర్రె కర్మం ఏం పట్టింది? శ్మశానంలో పుర్రె దొరికిందా? కాదు. మన పుర్రెల్లో ఏం నింపమంటున్నాడంటే, జ్ఞానం వైరాగ్యం నింపమంటున్నాడు. ఈ వైరాగ్యం లేకపోతే జ్ఞానం రాదు. వైరాగ్యం జ్ఞానం ఇవి రెండూ కావాలంటే, నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్ బస్సే ఎక్కాలి. హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ బస్సే ఎక్కాలి. బస్ స్టాండ్కి వెళ్ళి నేను విజయవాడ బస్సు ఎక్కాను అనుకోండి, హైదరాబాద్ పోను. హైదరాబాద్ బస్సు నేను ఎక్కిన తర్వాత 1 గంటకో 2 గంటలకో అయినా హైదరాబాద్ బస్సే కాబట్టి అది కదులుతుంది. నేను ఎక్కి కూర్చున్న తర్వాత ఆ బస్సు బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఎక్కడి వరకు? బీచ్ పల్లి దాకా వెళ్ళింది అనుకుందాం. హైదరాబాద్ ఇక్కడి నుంచి 210 కిలోమీటర్లు. నా బస్సు బీచ్ పల్లి వరకు వెళ్ళింది, 27 కిలోమీటర్లు వెళ్ళింది. ఇప్పుడు నేను హైదరాబాద్కు వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్లో నేను ఈ 27 కిలోమీటర్లు మైనస్ చేసుకోవచ్చు కదా, ఇది అయిపోయినట్లే కదా. ఇంకా నేను వెళ్ళవలసింది 210లో ఈ 27 పోగా మిగిలిన 170 180 నేను వెళ్ళాలి. ఈ 27 కిలోమీటర్లు వైరాగ్యం. నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అక్కడికి బీచ్ పల్లి వరకు వెళ్ళిన తర్వాత నా బస్సు చెడిపోయింది అనుకోండి, నా బస్సు చెడిపోతే నేను అక్కడ దిగుతాను. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు వచ్చి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కుతానా? ఎక్కను. బీచ్ పల్లిలో ఆగుతా. ఈ కర్నూలు నుంచి ఇంకా హైదరాబాద్ పోయే బస్సులు చాలా వస్తూ ఉంటాయి. వాటిల్లో నేను ఈ 27 కిలోమీటర్లు మైనస్ చేసుకుని నేను హైదరాబాద్ బస్సు ఎక్కుతా. అంటే వైరాగ్యం. నువ్వు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తే, ఎంత ప్రయాణం చేస్తున్నావో అంత వైరాగ్యం నీకు కలుగుతూనే ఉంటుంది. వైరాగ్యం కోసం ప్రయత్నం చేసి తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకుంటాను అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే ముందు జ్ఞానం సంపాదించుకో, వైరాగ్యం దానంతట అదే వస్తుంది. ఊరికే జ్ఞానం లేకుండా వైరాగ్యం రమ్మంటే రాదు. ప్రకృతి మయాధ్యక్షేణ, ఈవిడ పెద్ద అడ్మినిస్ట్రేషను, ఈవిడ అడ్మినిస్ట్రేటరు. పరమాత్మ మనతో కలిసి భిక్షం అడుగుకుంటూ ఉంటాడు. అన్నపూర్ణ అవతారం ఇవాటి రోజు. ఆ జ్ఞానం మనం చూద్దాం కదా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర. ఎవరినా మనకు తండ్రి అంటే, ఇప్పుడు తండ్రి ఫలానా వ్యక్తి ఉండొచ్చు, కానీ అసలు మనకు తండ్రి పరమేశ్వరుడు. మనకు అమ్మ పరమేశ్వరి. ఆవిడ మన అమ్మ. మన కోసమని ఆయన అడుగుతున్నట్ట ఆవిడ్ని,
ఆయన కూడా మోహంలో మునిగి, ఎవరి మోహంలో? కొడుకు మోహంలో మునిగి, అయ్యో నా పిల్లలందరూ బాధపడిపోతున్నారు, ఓ అమ్మ తల్లి ఎట్లా కొట్లా వీళ్ళకి కాస్త జ్ఞానం ప్రసాదించు, నువ్వు వీళ్ళని తిరోధానం చేసి మూసేసావు, ఎలాగైనా వీళ్ళని కాస్త బయటికి రాని అని మన తరఫున ఆయన అడుగుతున్నాడట ఆవిడ్ని. అలా అడిగినటువంటి మందస్మితం నవ్వుకుంటోంది ఆవిడ. ఆహా, వీళ్ళిద్దరిని నేను బాగా చేతిలో పెట్టుకున్నా, నా గుప్పిట్లో పెట్టుకున్నా. ఆ ఒక చిరునవ్వు, ఒక అహంకారంతో కూడినటువంటి నవ్వు ఆమె నవ్వుకుంటోందిట పరమేశ్వరి. అదే మందస్మితం, అలాంటి నవ్వు నవ్వింది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, పరమేశ్వరుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. ఆమె నవ్వుతుంటేట ఆమె చుబుకము, ఆమె గడ్డాన్ని, ఆ చిన్న చిరునవ్వు నవ్వుతోంది. వర్ణించడానికి అనాకలిత, దాంతో ఈక్వల్గా ఇంకా సాదృశ్యమైనటువంటిది ఏం లేదు. పరమేశ్వరుడు అనుకుంటున్నాడు, అమ్మో దీన్ని పోల్చటానికి, ఆమె గడ్డాన్ని పోల్చటానికి ఇంకో వస్తువు లేదు. అది ఆయనకే తెలిసింది. ఎలా నవ్విందో ఆమె, ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో, ఆ నవ్వులో ఏముందో, ఆ నవ్వుతో ఆయన మోహంలో మునిగాడా, వైరాగ్యంలోకి వచ్చాడా? నిజంగా ఆలోచించండి, మోహంలో మునిగాడని చెప్తున్నారు. కానీ ఆయన మోహంలో మునిగితే నా కొడుక్కి కూడా జ్ఞానం కావాలని ఎందుకు అడుగుతాడు? అంటే ఆయన జ్ఞానంలోనే ఉన్నాడు, మోహంలో లేడు. ఆ జ్ఞానంతోనే వీడికి కూడా జ్ఞానం వస్తే నీ ఆటలు సాగవు కదా. ఆయన ఉద్దేశం అది. నువ్వేదో వీడిని తిరోధానం చేసి మోసం చేయాలని అనుకుంటున్నావేమో, ఒక్కసారి జ్ఞానం ఇచ్చేసావంటే, ఈ కపాలం పట్టాడు, ఆవిడ చేతిలో గరిట పట్టుకుంది, ఈ చేతిలోనేమో పాత్ర పట్టుకుంది, ఈ పాత్ర నిండా పాయసం ఉంది. మనం అనుకోవడం పాయసం కాదు, అది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని గరిటతో తీసింది. ఇప్పుడు ఎక్కడ వెయ్యాలి? ఈయన కపాల పుర్రెలో వెయ్యాలి. ఈ పుర్రె ఎవడిది? మనది. మనకి ఏమిస్తున్నాడు ఆయన? ఆ రకంగా తను మోహంలో మునిగినట్టు నటిస్తూ మనకి జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు. పంచిపెడుతూ ఆమెను మోహంలో ముంచడం కోసమని ఆ చుబుకాన్ని చూస్తున్నట్ట, ఆమె గడ్డాన్ని చూస్తున్నట్ట. చాలా అందంగా ఉందిట. ఆ గడ్డం ఇలా ఉంది, అనాకలిత సాదృశ్యం చెప్దామంటే, ఇలా ఉంటుంది అని చెప్దామంటే, ఇందా నుంచి కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ అడిగ స్థల శోభిత, ఇవన్నీ చెప్పాడు. అష్టమీ చంద్రులాగా ఉంది అని చెప్పి. అష్టమీ చంద్రుడు అంటే అష్టమి నాటి చంద్రుడు. ఇది ఏంటో పోయింది. ఏం నానా వచ్చిందా? అన్నిటికీ పోలికలు చెప్పాడు, ఉపమాలు చెప్పాడు. ఏ ఉపమా చెప్పడానికి వీలు లేనటువంటి దాన్ని అనన్య అంటారు. అనన్య అంటే దీనితో పోల్చడానికి మరొక పదార్థం లేదు, ఇలాంటిది ఇలా ఉంటుంది అనేటువంటిది ఇంకొకటి లేదు. అటువంటి చుబుకం ఉందిట ఆమెకి. ఆ గడ్డం అలా ఉంది. అంటే పరమేశ్వరి ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేనటువంటిది ఆమె మోహంలో ముంచింది అంటే ముంచలేదు అని కూడా చెబుతున్నాడు. అది ముంచిందా ముంచలేదా మనమే నిర్ణయించుకోమంటున్నాడు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఇది ఒక చక్కని పదం. కామేశ్వరుడు ఆమెకు మాంగళ్యం కట్టాట. లేనివాడు మంగళసూత్రం కట్టడం ఏమిటి అంటే, ఇక్కడ మంగళసూత్రం అనేది 2 సూత్రాలు ఉంటాయి, 2 బిళ్ళలు లాంటివి. ఈ 2 హృదయస్థానం మీదే ఉంటాయి. ఎందుకు ఈ మంగళసూత్రం కడుతున్నారంటే, ఈ అమ్మాయిని అత్తవారింటికి పెళ్లి చేసేటప్పుడే మాంగళ్యం తంతునా అనేనా మమ జీవన హేతున కంఠే భద్నామి శుభగే త్వంజీవ శరద శతం అని చెప్పి మంత్రం చెప్పి పెళ్లి కుమారుడి చేత మాంగళ్యం కట్టిస్తారు. మాంగళ్యం ఎందుకు కడుతున్నారు అంటే, దాంట్లో ఉన్న 2 బిళ్ళలు, ఒకటి పుట్టింటి వాళ్ళది, ఒకటి అత్తవారింటి వాళ్ళది, 2 మంగళసూత్రాలు కడతారు. అంటే పుట్టినింటి వాళ్ళు, మా ఇంటి పరువు ప్రతిష్ట అంతా నీ చేతిలో పెట్టాము, దీన్ని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ నీది అని వాళ్ళు ఒక మంగళసూత్రం చేయించేశారు. మా అత్తవారింటికి నువ్వు వస్తున్నావు, మా కుటుంబ గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీది అని వాళ్ళు కూడా ఒక బిళ్ళని వాళ్ళు కూడా కట్టారు. ఈ 2 బిళ్ళలు ఎక్కడ ఉంటున్నాయంటే ఈమె గుండెల మీద ఉంటున్నాయి.
జాగ్రత్త, ఇది నా గుండె మీద బరువురా అంటారు చూడండి. గుండె మీద బరువు అంటే అదేమిటి? నిరంతరం దాన్ని నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది గుర్తు చేస్తూ ఉన్నదన్నమాట. ఈమెకి ఏమి గుర్తు చేస్తోంది అంటే, ఆమె చిదగ్ని కుండల్లో నుంచి పుట్టింది. చిదగ్ని కుండల్లో నుంచి పుట్టి దేవకార్యం చేయడానికి వచ్చింది. అగ్నిగుండంలో నుంచి పుట్టింది ఆ తల్లి. అంటే ఆవిడ పుట్టినిల్లు అగ్నిగుండం, అంతే కదా. ఆవిడ అగ్నిగుండం ఆవిడ పుట్టిల్లు అంటే పంచభూతాలు ఆవిడ పుట్టినిల్లు. పంచభూతాలతో తయారైనటువంటి ఈ ప్రపంచం ఆవిడ అత్తవారిల్లు. అంటే పంచభూతాలను కాపాడాలి, అట్ ద సేమ్ టైం పంచభూతాలతో ఉన్న ప్రపంచాన్ని కాపాడాలి. ఈ రెండు కాపాడాలి ఆమె. ఆ మాంగళ్యం కనపడుతోందిట ఎవరికి? పరమేశ్వరుడికి. ఎందుకంటే ఆవిడ ఒళ్ళో నుంచి దిగింది, ఆయనేమో భిక్షాపాత్ర పట్టుకొని నుంచున్నాడు. ఆమె మాంగళ్యం కనపడుతోంది ఆయనకి. మాంగళ్యం కనపడుతోంది అంటే అర్థం ఏమిటంటే, నీకు రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి పంచభూతాలను, వాటి స్టేటస్ని నువ్వు కాపాడాలి. ప్లస్ నువ్వు ఈ ఐదుతో కలిసినటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడాలి. ఈ ఐదుతో కలిసిన ప్రపంచం ఈ నా గణపతి, నా పుర్రే. వీడికి జ్ఞానం పెట్టకపోతే ఇది కాపాడలేవు. వీడు డిస్ట్రాయ్ చేస్తున్నాడు దీన్నంతా, వీడు నాశనం చేస్తున్నాడు. వీడి జ్ఞానం కలగకపోబట్టి వీడేం చేస్తున్నాడు? ఈ ప్రపంచాన్ని ఈశ్వరత్రయాలతో ఉంచేస్తున్నాడు. నీ గుణాలే విజృంభిస్తున్నాయి. వీడికి జ్ఞానం కలిగితే కానీ ఈ ప్రపంచం బాగుపడదు. ఈ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ నీకుంది, నువ్వు దాన్ని ఫీల్ అవ్వు అని చెప్తున్నాడు శంకరుడు. ఎంత బాగుందో చూడండి. కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత అంధర. సూత్రం ఎందుకు కడుతున్నా? సూత్రం అంటే దారం, తాడు. బంగారం వేసుకుంటున్నారు అనుకోండి, కానీ తాడే కట్టేవాళ్ళు ఆ కాలంలో, పాతకాలంలో. ఆ తాడు ఎందుకు కడుతున్నా అంటే, మమ జీవన హేతున, నేను బతికున్నాను అని గుర్తుకి ఈ తాడు నీ మెడలో కడుతున్నా. అంటే ఆమె మెడలో తాడు చూస్తే ఆయన బ్రతికున్నాడు అని అర్థం. ఆయన అసలు చనిపోతాడా? చనిపోవడానికి వీల్లేదు. ఎందుకని? ఆమె వదిలిపెడితే ఆయన ఉండడు, ఆయన వదిలిపెడితే ఆమె ఉండదు. ఇందులో ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఉండడానికి వాళ్ళు వీల్లేదు. ఒకళ్ళు పోయినారంటే ఇద్దరు పోతారు, ఒకళ్ళు ఉన్నారంటే ఇద్దరు ఉంటారు. కానీ మన మామూలు జీవితంలో అట్లా ఉండదు. కాబట్టి మాంగళ్యం తంతునా, తంతు అంటే తీగ, దారం అనేనా మమ జీవన హేతున, నేను బ్రతికున్నాను అనే దానికి గుర్తుగా కంఠే భగ్నామి, నీ మెడలో కడుతున్నాను. త్వం జీవ శరదశతం, నువ్వు 100 years, 100 ఏళ్ళు నువ్వు బతుకు అని చెప్పి ఆయన కడుతున్నాడు. ఆ కట్టేటప్పుడు పురోహితుడు ఏమంటాడంటే, ఈ మాంగళ్యాన్ని ఇట్లా నాయన ఒకసారి ప్రదక్షిణ స్థితిలో అందరికీ చూపెట్టు అంటాడు. ఇది అసలు మీకు చెప్పవలసిన విషయం ఏం కాదు, కానీ మీకు తెలియదు కదా. ఊరికే ఏదో పెళ్లి చేస్తున్నారు, వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుంటున్నారే, కానీ ఇది కూడా మీకు తెలియాలి అని ఎప్పుడో కళ్యాణ మంత్రార్థం అని చెప్పేసి ఒకసారి స్పీచ్ ఇద్దామని అనుకుంటున్నాను. ఒకరోజు స్పీచ్ చాలదు నాకు ఎప్పుడు ఒకరోజు ఇవ్వకండి మీరు, ఒకరోజు చెప్పలేను, కొన్ని రోజులు చెప్తాను. ఎందుకు ఈ పిల్లవాడు ఈ మాంగళ్యాన్ని ఇలా పట్టుకుని చూపిస్తున్నాడు అంటే, అందరికి ఒకసారి చూపిస్తాడు. ఈ అమ్మాయి ఇంతకు ముందు ఎవరినన్నా ప్రేమించిందా, లేక ఎవడైనా ఈ అమ్మాయిని ప్రేమించాడా, నేను చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి నాకు కావలసింది అని మీరేమైనా క్లెయిమ్ చేస్తారా? అలాంటి ఏదైనా ఉంటే ఇప్పుడే రండి, ఇదిగో మాంగళ్యం నేను కట్టబోతున్నాను, ఇదిగో చూడండి అని ఆ పిల్లవాడు అందరికీ చూపిస్తాడు. 4 దిక్కుల వాళ్ళకి చూపిస్తున్న అర్థం ఇది. ఎవడైనా ఉంటే ఇప్పుడే రండి, నేను కట్టిన తర్వాత మీరు మళ్ళీ వస్తే. ఇప్పుడు ఈ మధ్యన చాలా పెళ్ళిళ్ళు నేను చూస్తున్నాను. పెళ్ళి కాకముందు అమ్మాయి ఎవరినో ఇష్టపడి ఉంటుంది. ఆ అమ్మ నాన్న మేము చచ్చిపోతాం నువ్వు వాడి పెళ్లి చేసుకుంటే అని ఉంటారు. అంటే ఈ పిల్ల అమ్మ నాన్న మాటకు తల వంచి ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకోగానే చెప్తుంది, నేను ఎవరినో ఫలానా వాడిని ప్రేమించానని. ఎందుకంటే భీష్ముడికి కూడా అప్పుడు అలాగే కదా చెప్పింది, సాగరాజు ప్రేమించాను అమ్మ. ఇవాళ వస్తున్నది కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది ఆ గోళ. సరేలేమ్మా, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, పంపించాలి, వీడు డైవర్స్ తీసుకోవాలి. నాకు ముందే చెప్పి సావచ్చు కదా అని వీడు అడిగాడు అనుకోండి. మా అమ్మ నాన్న చచ్చిపోతామన్నారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కావాలా?
అలాంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి కొడుకు ఈ మాంగళ్యాన్ని ఒక్కసారి అందరికీ చూపిస్తాడు. చూపించడం అర్థం అది. అట్లా ప్రతి ప్రక్రియకి మన శాస్త్రంలో, మన మతంలో అర్థం ఉంటుంది. అర్థం లేకుండా పిచ్చి పిచ్చి పనులు మన వాళ్ళు చెప్పలేదు, మనని చేయమని అనలేదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర మెడ, ఆ మెడలో కామేశుడు కట్టినటువంటి మాంగళ్యం ఉంది. ఆ మాంగళ్యంలో 2 మంగళసూత్రాలు ఉన్నాయి. రెండిట్లో ఒకటి వాళ్ళ పుట్టింటి పరువు ప్రతిష్టలు నిలబెట్టాల్సిన బాధ్యత ఆవిడకుంది, ఒకటి అత్తవారింటి పరువు ప్రతిష్టలు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. అత్తవారిల్లు ఆమెకి ప్రపంచం, పుట్టిల్లు ఆమెకు పంచభూతాలు. అపంచీకృత పంచమహాభూతములు, పంచీకృత పంచమహాభూతములు. ఆవిడ పుట్టిల్లు, ఆవిడ అత్తవారిల్లు, రెండిట్లో ఆవిడే ఉంది. మనం పుట్టింటో ఉన్నాం, అత్తవారింట్లో ఉన్నాం. పుట్టిల్లు నాదేనని చెప్పుకుంటాం. పుట్టింటికి వెళ్ళండి, ఇది ఈ ఇల్లు ఎవరిది అంటే మా ఇల్లు ఇదే, ఎందుకంటే ఇది నా ఇల్లే. అత్తవారింటికి వెళ్ళి ఇది నా ఇల్లే. 2 ఇళ్ళు క్లెయిమ్ చేయగలిగినటువంటి శక్తి ఒక్క స్త్రీకే ఉంది, పురుషుడికి లేదు. అది వాడి ఇల్లు, అది అత్తవారిల్లు. ఈమె కట్ల కాదు, ఈమెకి ఇది తన ఇల్లు, అత్తవారిల్లు కూడా తన ఇల్లే. అందుకని అంత బాధ్యత ఆమెకి ఇచ్చారు. కామేశబద్ధ మాంగళ్య. ఇప్పుడు శంకరుడు ఆమెకు గుర్తు చేస్తున్నాడు, నీకు మాంగళ్యం ఉంది, నేను కట్టాను నీకు అంటే. నేను కట్టాను అంటే అర్థం ఏమిటి? అత్తవారింటి బాధ్యత కూడా నీకే ఉంది. ఈ అత్తవారింట్లోనే ఈ పిల్లలందరూ పుట్టి పెరిగారు. వీళ్ళకి జ్ఞానం కలగకపోతే ఇది నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళ జ్ఞానం కలిగించవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా నీకే ఉంది. ఆమెకేదో లేనట్లు, ఈయన ఏదో చెప్తున్నట్లు ఇదొక నాటకం. ఇది జగన్నాటకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనక అంగద కేయూర. ఆవిడకి బంగారుతో చేసినటువంటి అంగదాలు అంటే దండకడియాలు, ఇక్కడ నాగొత్తులని పెట్టుకుంటాను చూడండి అవి. కేయూరము, భుజకీర్తులు, ఈ వీటితో ఉన్నటువంటి గ్రైవేయములు, గొలుసులు. ఆ భుజకీర్తులకి అంటే ఇక్కడ నాగవత్తు ఉన్న తర్వాత దాని కింద ఇలా గొలుసులు వేస్తారు, చిన్న చిన్న వేసి వాటికి మళ్ళీ మువ్వలేస్తారు. మరి ఈ ఫ్యాషన్ ఏమిటో మరి హయగ్రీవుడు ఆ లలితాదేవి హయగ్రీవుడికి చెప్పినటువంటి రోజులేవో మరి ఈ లేటెస్ట్ ఫ్యాషన్ అప్పటికే ఉంది. చూడండి ఎలా ఉంది అంటే, కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలముక్తా ఫలాన్విత. రత్నగ్రైవేయ చింతాకు పథకము అని ఒక పథకం ఉంటుంది. ఆ పథకాన్ని ఇక్కడ వేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయిలు పాపం బంగారు ఆభరణాలు వేసుకోవడానికి వీల్లేక అవేవో పెట్టుకుని స్టోన్స్ పెట్టుకుని ఇక్కడ ఏదో కుట్టుకుంటున్నారు జాకెట్లకు. ఇక్కడ ఒకటి తర్వాత వీప్ మీద ఒకటి. ఇవన్నీ పాపం అంటే సేమ్ అప్పటి ఫ్యాషన్లే ఇవన్నీ. ఈవిడే అవన్నీ కూడా వేసుకుందిట. ప్రతిమోపాసనలో కొన్ని నామాలు ఉంటాయన్నాను, దీనికి ప్రతీక అర్థం లేదు. ప్రతీక అర్థం ఉన్నవి మీరు చెప్తున్నాను. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాకి ప్రతీక అర్థం అహంగ్రహోపాసన అర్థం ఉంది. ఇది ఇలాంటివన్నీ వేసుకుందిట ఆమె. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్థని. వీళ్ళిద్దరూ ఒక బిజినెస్ పెట్టుకున్నారట, వ్యాపారంలో వస్తు వినిమయ పద్ధతి అంటారు. నా దగ్గర ఏ వస్తువు ఉందో ఆ వస్తువుని నీకు ఇచ్చి నీ దగ్గర ఉన్న వస్తువుని నేను తీసుకోవాలి. ఈమె ఏం చేస్తోంది అంటే కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్థని. కామేశ్వరుడి దగ్గర ప్రేమ అనేది తీసుకుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రేమని ఈవిడ వ్యాపారంలో కొనుక్కుంది. బదులుగా ఏమి ఇచ్చిందంటే తన స్థనాలను ఇచ్చింది. ఇక్కడ అర్థం ఏమిటంటే పరమాత్మకి శ్రీదేవి భూదేవి అని 2 భార్యలు ఉన్నారు. స్థనము పాలకు ప్రతీక. తల్లి తన బిడ్డకు కావలసిన ఆహారాన్ని స్థనంలోనే దాచిపెడుతుంది. కామేశ్వరుడి ప్రేమకు బదులుగా ఆమె తన స్థనాలను పరమాత్మకి ఇచ్చింది అంటున్నారు. ఇక్కడ శ్రీదేవి అంటే భూమిలో నుంచి వచ్చేటువంటి పంట. అన్ని గనులు, బంగారం కూడా భూమిలో నుంచే వస్తుంది, అన్ని లోహాలు, ఇనుము కూడా భూమిలో నుంచే వస్తుంది.
లోహాలన్నీ భూమిలో నుంచి వస్తాయి, పంటలన్నీ భూమిలో నుంచే వస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తినే ఆహారం భూదేవే ఇవ్వాలి. అందుకని భూదేవి ఒక భార్య, శ్రీదేవి ఒక భార్య విష్ణువుకి అంటారు. విష్ణువు అంటే సర్వవ్యాపి అయిన వాడు. ఆయనకి శ్రీ భూ అనేటువంటి ఇద్దరు భార్య ఉన్నారు. ఇద్దరిని చెరో వైపున కూర్చోబెట్టి ఈవిడికో చీర ఆవిడికో చీర కట్టి ఆవిడికి 2 మంగళసూత్రాలు ఈవిడికి 2 మంగళసూత్రాలు వేసి కళ్యాణం చేస్తూ ఉంటారు. యథార్థం అది కాదు. ఆహారాన్ని ఆవిడ పెడుతోంది. అంటే భూమి పండకపోతే మనం ఏం తినలేం. భూమి పండితేనే మనం తినాలి, భూమి ఇస్తేనే మనం నగలు పెట్టుకోవాలి. కామేశ్వరుడి ప్రేమకు బదులుగా ఆమె ఈ 2 ఇచ్చిందిట. ఏమిటి అంటే భూదేవిగా భూమిలో నుంచి పండించేటువంటి పంటని, ఆ పండిన పంట శ్రీ సంపద, శ్రీ భూ అనేటువంటి రెండింటిని ఆమె ఆయనకి సమర్పించిందిట. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్థని. ప్రతిపణము అంటే, పణము అంటే గ్రేట్, విలువ. పణము అంటే విలువ, దీనికి విలువ ఎంత అని. ప్రతిపణం ఆయన ప్రేమనిచ్చాడు, దానికి ప్రతిపణంగా ఆమె కామేశ్వర ప్రేమ తన స్థనములను ఇచ్చింది. స్థనములు కాదు, ఇక్కడ శ్రీ భూ అనేటువంటి ఆహారాన్ని సప్లై చేసేటువంటి ఆ భూమిలో ఉన్న సంపద, ఆ సిరి సంపద అంటాం చూడండి మనం. ఆ రెండింటిని ఆమె ఆయనకి ఇచ్చింది. నాభ్యాలవాలను రోమాళి లతాఫల కుచద్వయి. ఇక్కడ మనం ఎక్కడ ఆమె స్థనములను ఇచ్చింది అని అనుకుంటామేమోనని కవి అంటే హయగ్రీవుడికి అప్పుడే భయం పుట్టింది. నిజంగా అవి స్థనములు కావు. ఎందుకంటే నేను ముందే మీకు చెప్పాను, అది శ్రీ భూ అని. శ్రీదేవి భూదేవి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసిన, ఆదానము ప్రధానము. ఆదానము ఈ ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఎండాకాలంలో అంతా భూమిలో ఈ నీరంతా కూడా ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే తీసుకుంటాడు సూర్యుడు. సూర్యుడికి తెలియదు, మనకి తెలియదు సూర్యుడు ఎప్పుడు తీసుకుంటున్నాడు, ఈ నీళ్లలో ఆవిరిగా ఎప్పుడు మార్చేసి తీసుకుంటున్నాడు అని. వాటిని మేఘాలుగా పైకి తీసుకెళ్తాడు. అది మనకు తెలియదు, వర్షించేటప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇది ఆదానము, ఇది ప్రధానము, మనకి ఇస్తున్నాడు. ఆదానము అంటే మన దగ్గర నుంచి తీసుకోవడం, ప్రధానము అంటే మనకి ఇవ్వటం. ఆదానము ప్రధానము అనే రెండింటి వల్ల ఈమె మనకి ఇస్తోంది అని తెలుస్తున్నది. నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫల కుచద్వయి. రోమాళి ఒక అర్థం చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నాభి నుంచి స్థనముల వరకు ఒక చిన్న రోమములతో వెంట్రుకలతో చేసిన చిన్న నూగారు అంటారు, ఒక చోటు ఉంటుంది. ఆ తీగకు ఇవి కాసిన పండ్లు అని వర్ణిస్తున్నాడు. అవి పండ్లు అనుకుంటావేమో, సృష్టిలో జరిగేటువంటి ఆదాన ప్రదానములు. భగవంతుడు మనకి ప్రదానం చేస్తున్నాడు అంటే, మనకి ఇస్తున్నాడు అంటే 9 నెలలకు ఇవ్వబోయేటువంటి బిడ్డ ఈ రోజే కడుపున పడ్డట్టు మనకు తెలుసు. మనని చంపుతున్నాడు అంటే ఎప్పుడు చంపుతాడో మనకి తెలియదు. అంటే అది ఆదానం, ఆయన తీసుకుంటున్నాడు. ఇది ప్రదానం, ఇస్తున్నాడు. ప్రదానం మనకు కనిపిస్తుంది, ఆదానం మనకు కనిపించదు. అది కనిపించి కనిపించకుండా ఉండేటువంటి రెండింటి వల్ల అది నూగారు అంటున్నారు. అది ఉన్నదా లేదా అనేటువంటి సందేహం మీకు అక్కర్లేదు, మీరు చూడలేరు. బట్ అదంతా జరుగుతున్నది, ఆదానము ప్రదానం జరుగుతోంది సృష్టిలో. దీన్నంతా ఆయన తీసుకుంటున్నాడు, మళ్ళీ మనకే ఇస్తున్నాడు. ఆ వర్షం అంతా నీళ్ళన్నీ సముద్రాల్లో ఉండే, నదుల్లో ఉండే నీరంతా ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అక్కడ కూర్చుంటున్నదా? కూర్చోదు. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి సముద్రం నీళ్లు మరి తోడుకొచ్చి ఇక్కడ పోయాలంటే ఎంత కష్టం, ఎన్ని మోటార్లు కావాలి, ఎంత ఎనర్జీ వేస్ట్ కావాలి. మరి ఏం లేదు, సూర్యుడు ఊరికినే తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఆయనకు రూపాయి కూడా పన్ను కట్టలేదు. మన చెత్త తీసుకుపోవాలంటే మున్సిపాలిటీకి మనం ఇంత పన్ను కట్టాలి, మన రోడ్లు శుభ్రం చేయాలంటే పన్ను కట్టాలి. ఒక్కసారి వాయుదేవుడు వచ్చి ఇట్లా వీచిపోయినాడంటే శుభ్రం అయిపోతుంది. ఒక్కసారి వానదేవుడు వచ్చి వర్షించేశాడంటే శుభ్రంగా కళ్యాణం చల్లేస్తున్నాడు. మన వాకిట్లో
ఇంత 10 అడుగుల మేర నీళ్లు చల్లడానికి మనం ఎంతో అవస్థపడతాం. లేకపోతే 10 మనిషిని పెట్టుకుని అమ్మ నీకు 1000 రూపాయలు ఇస్తా, నా వాకిలి శుభ్రం చెయ్యి అంటున్నాం. ఆయన మరి ఏం తీసుకుని శుభ్రం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించామా భగవంతుడు చేస్తున్న సహాయం? నువ్వు నాకేం చేసావు? నీకేం చెయ్యాలి? కొన్ని వేల, ఎంత డబ్బు పెట్టినా నీకు దొరకనటువంటిది నీ కిడ్నీ ఖరీదు చెప్పు, నీ కన్ను ఖరీదు చెప్పు, నీ అంతవరకు అక్కర్లే, నీ రక్తం ఖరీదు చెప్పు. ఒక రక్తం తయారు చేయమని సైంటిస్టులు అందరినీ కలిసి, ఎవరు తయారు చేయలేడు, పరమాత్మ చేస్తున్నాడు. నీ లోపల కూర్చుని సర్వదేహానాం ఉద్దేశే అర్జున తిష్టతి, కూర్చొని ఏం చేస్తున్నావయ్యా? ఈ పనులన్నీ చేస్తున్నాను ఆయన. ఏమేం చేస్తున్నావు? నువ్వన్నీ పనికిమాలవన్నీ నా లోపల వారేస్తున్నావు. భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, ఇంకా కావలసిన కూల్ డ్రింక్స్, ఇంకా పానీయం కూడా, అవే కాకుండా మద్యం, మదిర ఎన్నెన్నో పోస్తున్నావు నా పొట్టలు. వాటన్నిటిని నేను అరిగించలేక చస్తున్నా. అరిగించి శరీరానికి సప్లై చేసి, అక్కర్లేదనుకున్న వాటిని బయటకు పంపించి, ఇన్ని కష్టాలు ఆయన పడుతుంటే దేవుడు మాకేం చేశాడు? అసలు వాడు ఉన్నాడా? వాడు లేనే లేడు. దేవుడు లేడు అనే అధికారం ఎవరికి ఉంటుందంటే, దేవుడి కోసం, దేవుణ్ణి చూడటం కోసం ప్రయత్నించి నిజంగా వాడు కనపడకపోతే లేడు అని చెప్పే అధికారం ఉంది. కానీ నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు లేడు అంటానికి నీకు అధికారం లేదు. ఊరికే దేవుడు లేడండి, నీవు చూడలేకపోవచ్చు. వాడు లేడంటానికి నువ్వెవరు? నువ్వు కావాలంటే ఆలోచించండి. మనం కావాలంటే ఎంత సిన్సియర్ వర్కర్ అయినా నెలకు, సంవత్సరానికి 12 రోజులైనా క్యాజువల్ లీవ్ పెడతాడు. అంటే వాడికి ఎలిజిబిలిటీ ఉన్న లీవ్ అయినా పెట్టుకుంటాడు, ఎక్స్ట్రా సెలవులు పెట్టకపోయినా. సూర్యుడు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టడం చూసామా మనం? ఒక్క నిమిషం లేట్ కావడం చూసామా? ఒకరోజు ఆలస్యం కావడం చూసామా? మన పంచాంగం రాసినటువంటి వాళ్ళు లెక్కలు కట్టి ఫలానా రోజు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకు వస్తుంది అంటే ఖచ్చితంగా అన్ని గంటల, అన్ని నిమిషాల, అన్ని సెకండ్లకు వస్తుంది. ఇన్ని గంటలకు విడుకుంటుంది అంటే విడుస్తుంది. వాళ్ళెవ్వరూ కూడా, అంటే భూమి 24 గంటలు తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే నిజంగా తిరుగుతోంది. పోనీ 25 గంటలు ఒకరోజు తిరిగి 23 గంటల్లోనే ఒకరోజు ముగిస్తోందా? అస్సలు ముగించదు. ఇంత కట్టడి ప్రకారం ప్రపంచం జరుగుతూ ఉంటే జరగడం లేదు, జరిగించేవాడు ఎవరో ఒకడు ఉండాలి కదా. ఒక చిన్న విషయం ఆలోచించండి, దేవుడు లేడనే వాళ్ళకి చెప్తున్నా. ఈ టేబుల్ ఉంది అని మనం చూస్తున్నాం కదా, ఈ టేబుల్ను తయారు చేసేవాడు నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరో ఒకడు వడ్రంగి వాడు ఉంటే కదా ఈ టేబుల్ తయారైంది. లేకుండా నాకు టేబుల్ ఆకాశంలోంచి ఊడి పడలేదు కదా. మరి తల్లి గర్భంలోకి ఎవరైనా ప్రవేశించి బిడ్డను తయారు చేశారా? ఎప్పుడు తయారు చేయలేదు. తల్లి గర్భంలో బిడ్డ తనకు తాను తయారవుతున్నాడు. మరి ఆ లోపల ఎవరు తయారు చేయకపోతే మరి ఎంత తయారైనాడురా? ఒక వస్తువు ఉంది అంటే ఖచ్చితంగా ఒక క్రియేటర్ ఉండాలి. క్రియేటర్ నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియనంత మాత్రాన వాడు లేడనే అధికారం నాకు లేదు. కాబట్టి భగవంతుడు లేడు అని అనవాకండి, భగవంతుని చూడటానికి ప్రయత్నం చేయండి. వాడు అంతటా కనబడతాడు. ప్రహ్లాదుడి లాంటి దృష్టి మనం సంపాదించుకుంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి అంటే మళ్ళీ విష్ణు అనుకోకండి. సర్వోపగతుడు, కాలచక్రాన్ని తిప్పుతున్నవాడు, సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. వెదకి చూడు. అందుకే బైబిల్లో కూడా వెతుకుడి దొరుకును అంటారు. వెతక్కుండానే ఊరికనే జీసస్ క్రీస్తు దేవుడు అని ప్రవక్త చెప్పడం, మనం కూడా సరే జీసస్ క్రీస్తు దేవుడు అనుకోవడం. దేవుడైతే చావకూడదు. మరి రాముడు చచ్చిపోయినాడు కదా, కృష్ణుడు చచ్చిపోయాడు. రాముడు కృష్ణుడు దేవుళ్ళని మేము చెప్పం, మేము అవతార పురుషులు అంటాం. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు అనేవాడు ఎక్కడెక్కడ అధర్మము పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో, ధర్మం అణగారిపోతూ ఉంటుందో అప్పటికప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి తాను పుడుతూ ఉంటాను, అవతారం తీసుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేను అవతారాన్ని చాలించుకుంటాను. నేను అవతారం ధరించానే కానీ నేను పరమాత్మని నేనెప్పుడు ఉండకుండా పోవడం అనేది ఉండదు.
మనం అందరం ఇక్కడికి వచ్చాం, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లోకి మనం వచ్చాం, ఇక్కడే కూర్చోం. మరి ఎందుకు వచ్చాం? లలితా సహస్రనామం వినడానికి వచ్చాం. ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. అలాగే పరమాత్మ అవతారాన్ని ధరిస్తున్నాడు. ఆ పని అయిపోయిన తర్వాత, పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. లక్ష్యరోమలతాధారాకాత మున్నేయ మధ్యమ స్తనభారదళం మధ్య పట్టబంధ వళిత్రయ. ఈ సాముద్రిక శాస్త్రంలో స్త్రీకి హస్సాముద్రికం అంటారు, అదొక శాస్త్రం. దాంట్లో పట్టబంధ వళిత్రయం అంటే పొట్ట 3 మడతలు పడాలిట. అది ఒక సౌందర్యం. ఒక పద్మినీ జాతి, ఒక జాతి స్త్రీలకు అలా ఉంటుంది అని అదొక లక్షణం. ఆ లక్షణాన్ని చెప్తున్నాడు. స్తనభార దళం మధ్య పట్టబంధ వళిత్రయ. అమ్మవారి పొట్ట ప్రదేశం కూడా అలాగే 3 మడతలు పడి ఉంది. త్రయ అంటే 3, వళి అంటే వరుసలు, మడతలు. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. అరుణారుణ కౌసుంభ వస్త్రం. కౌసుంభ వస్త్రము అంటే కాషాయ రంగు బట్ట, ఆరెంజ్ కలర్ అంటామే. అటువంటి వస్త్రం కట్టుకుంది ఆమె. అరుణారుణ కౌసుంభం. అందులో కొంత అరుణవర్ణము అంటే రజోగుణమే అని నిన్ననే మనం చెప్పుకున్నాం. అలాంటి వస్త్రం కట్టుకుంది. రత్నకింకిణి కారమ్య రసనా దామభూషిత. రత్నకింకిణులతో చేసినటువంటి నడుముకి కట్టుకున్నటువంటి వడ్డాణం కట్టుకుంది ఆమె. రసనాదామము అంటే మొలత్రాడు, అది కట్టుకుందిట. మొలకి అప్పుడప్పుడు మన వాళ్ళు వడ్డాణం కాకుండా ఇంకొక తాడు కూడా కట్టుకుంటారు, తాడులాగా ఉంటుంది. అవి మరి భాస్కరాచార్యులు ఏం రాశారంటే ఆంధ్రదేశంలో స్త్రీలు పెట్టుకునేటువంటి నగలు అని రాశారు వారి భాష్యంలో. మరి అలాంటి నగలు పెట్టుకుంటున్నారేమో. నడుముకి ఒక తాడులాగా. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద హారాన్ని తీసి నడుము కట్టుకుంటున్నారు, వడ్డాణం కాకుండా. అలాంటిది అని మనం అనుకోవచ్చు. మువ్వలు ఉన్నటువంటిది అది. దానికి మువ్వలు కూడా ఉన్నాయట. వేసి కింకిణి అంటే మువ్వలు. మువ్వలు కట్టుకున్నటువంటిది ఒక వడ్డాణం పెట్టుకుంది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఉరుద్వయం ఉందిట, ఆవిడ తొడలు ఉన్నాయట. కామేశ్వరుడికి మాత్రమే కనపడతాయిట, ఇంకెవ్వరికి కనపడకూడదు. అందుకే భారతదేశంలో స్త్రీలు చీర కట్టుకుంటారు. చీర కట్టుకుంటే తొడలు కనిపించవు. పంజాబీ డ్రెస్ వేసుకుంటే కనిపిస్తాయి. పంజాబీ డ్రెస్ వేసుకోవడం మన సంప్రదాయం కాదు. అలా అది విదేశీ సంప్రదాయం. వాళ్ళు ఎందుకు అటువంటి ప్యాంట్లు, టైట్ ప్యాంట్లు వేసుకుంటారు? టైట్ ప్యాంట్లు వేసుకుంటే కరెక్ట్గా వీళ్ళ షేపులన్నీ కనపడతాయి. అలా కనపడకూడదుట. కామేశజ్ఞాత సౌభాగ్యం, కామేశ్వరుడికి మాత్రమే కనపడాలి, ఇంకెవడికి కనపడకూడదు. అటువంటి మార్దవ ఉరుద్వయాన్విత. ఆ ఉరుద్వయం అంటే 2 తొడలు. అలాంటి తొడలు ఎవరికి బయట వాళ్ళకి కనపడకూడదు. అందుకనే చీర కట్టుకునేటువంటి సంప్రదాయం మన శాస్త్రంలో ఉంది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మీకు ప్రతిమోపాసన అని ముందే చెప్పాను. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తున్నారంటే స్థూల రూపాన్ని వర్ణిస్తున్నారు. మాణిక్య మకుట ఆకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుటములాగా ఉన్నటువంటి మోకాళ్ళు, జానుద్వయము అంటే మోకాళ్ళు ఉన్నాయి. నదీదికి సంచన్న నమజ్జన కడతాడు. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక. ఆమె జంఘ అంటే పిక్కలు, పాదాల దగ్గర ఉండేటువంటి పిక్కలు ఎలా ఉన్నాయంటే గూఢగుల్భ కాదు, ఇంద్రగోప పరిక్షిప్త ఆరుద్ర పురుగులు. ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు అంటే పట్టు పురుగులు. పట్టు పురుగులు ఎలా ఉంటాయో అలాంటి ఆరుద్ర పురుగుల్లాగా ఉన్నటువంటి పిక్కలు ఉన్నాయి ఆమెకు. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, మీకు ఒక పద్మినీ జాతి స్త్రీని వర్ణిస్తున్నారు కదా సాముద్రిక శాస్త్రం ప్రకారం. పట్టీలు పెట్టుకున్న తర్వాత ఈ కింద ఉండేటువంటి ఎముకలు కనపడకూడదు. అది కవర్ చేసేటువంటి
కండరాలు అక్కడ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అందెలు పెట్టుకున్నా, పట్టీలు పెట్టుకున్నా, నూపురాలు పెట్టుకున్నా ఆ సౌందర్యం ఉంటుంది. అమ్మవారి పాదాలు చూస్తే బొమ్మలో మీకు తెలిస్తే మనకు పాదాల దగ్గర ఉండేటువంటి ఆ ఎముక కనపడకూడదు, అవి అలా ఉన్నాయి. గూఢగుల్ఫ కూర్మపుష్టు ప్రపదాన్విత, గూఢగుల్ఫ కూర్మపుష్ట ప్రవిష్టు ప్రపదాన్విత. ప్రపదము అంటే పైకాలు, మీగాలు. ఆ మీగాలు ఎలా ఉంది అంటే తాబేటి డిప్పలాగా ఉంది. అంటే పాదం ఇలా ఉండాలి, స్లాంట్గా ఉండకూడదు. పై పాదం, కింది పాదం స్లాంట్గా ఉండాలి. అంటే నేల మీద తడితో అద్ది కాలు పెడితే అది మొత్తం పాదము పడాలి. అది పడితే సీతాదేవికి అలా పడేది. అలా పాదం అంతా కాళ్ళ నేల మీద తడిపి ఇలా పాదం పెడితే మనందరికీ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక ఖాళీ ఏర్పడి ముందు పాదం పడుతుంది, తర్వాత పాదం పడుతుంది, ఈ మధ్యలో ఖాళీ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇప్పుడు చూడకండి. తడిలో కాలు పెట్టి పక్కన పెడితే పాదం కంప్లీట్గా నేల మీద పాదం గుర్తు పడాలి. అలా పడితే సీతాదేవికి అలాంటి, అంటే అటువంటి సౌభాగ్యవతులకి అలా పడుతుందేమో మనకు తెలియదు. లక్షణం శాస్త్రం చెప్తోంది, మరి మనకు తెలియదు. నకదీదితి సంచన్న నమజ్జన తమో గుణ. నకదీదితులు, నఖము అంటే గోళ్ళు. ఆమె పాదాల గోళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఎవరైనా వచ్చి నమస్కరిస్తే, ఆమెకు ఎవరు నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ కిరీట కాంతులు పడి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, వాళ్ళనందరినీ కూడా ఆ అజ్ఞానంలో నుంచి తీసేస్తోంది. అంటే ఒక నీలపు రంగు రాళ్లతో కిరీటం పెట్టుకున్న వాళ్ళు ఆమె పాదాలకు నమస్కరించారు అనుకోండి. ఆమె పాదాల మీద నీలి రంగులు పడటలేదు, ఆమె పాదాల కాంతి ఈ నీలి రంగు రాళ్ల మీద పడి వీటిని తెల్లగా మార్చేస్తోంది. అంత జ్ఞానాన్ని. అప్పుడు ఎర్ర పద్మరాగ మణులతో ఉన్న వాళ్ళు నమస్కరించారు అనుకున్నాం. ఆమె నకదీదితులు, ఆమె గోళ్ల కాంతులు వాళ్ళ కిరీటాల మీద పడి ఆ రంగు లేకుండా చేస్తున్నాయి. అంటే ఇక్కడ రంగు ఉండటం అనేది సత్వ రజస్తమో గుణాలు త్రిగుణాత్మకమైనది అని చెప్పుకున్నాం కదా. మనం అందరం గుణాలతో ఉంటాం. ఏ గుణంతో అమ్మవారికి నమస్కరించినా ఆ గుణం సత్వగుణంగా మారిపోతోంది. ప్రతీకోపాసనలో అదే అర్థం. నువ్వు ఏ గుణంతో నమస్కరించినా, మనందరం కిరీటాలు లేవు, మనం అందరం పద్మరాగ మణులు పెట్టుకుని కిరీటాలు పెట్టుకోలేదు. మన దగ్గర ఉన్నవి ఏమిటంటే 3 గుణాలు ఉన్నాయి. అందులో రజస్సు తమస్సు చాలా ఎక్కువగా ఉన్నాయి, సత్వం అసలు ఉండదు. ఎప్పుడో ఒకసారి ఉండకపోతే ఇక్కడ కూర్చోలేండి. ఇప్పుడు సత్వం ఉండబట్టే కూర్చున్నారు. ఇప్పుడు సత్వం ఉంది, సత్వగుణం లేకపోతే జ్ఞానం కలగదు. ఇది నేను చెప్తున్నా మీకు అర్థం కాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వం వల్లే జ్ఞానం వస్తుంది. మీకు అంతకుముందు ఏ గుణమన్నా ఉండనివ్వండి, ఇప్పుడు సత్వం పైకి వచ్చి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సత్సంగాలకు మనం వెళతాం, అక్కడ కూర్చుంటాం, అక్కడ చెప్పేది వింటాం. ఇప్పుడే తమస్సు వచ్చిందనుకోండి, నిద్ర వస్తుంది. ఎవరైనా సత్సంగానికి వెళ్ళి పాఠం వింటూ కళ్ళు మూసుకుంటారు, నిద్రపోతారు. నిద్రపోతున్నారంటే అర్థం ఏమిటి? తమస్సు వచ్చేసింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కానీ తమస్సు వచ్చింది. వింటున్నారు, రజస్సు ఉండాలి. రజస్సు లేకపోతే మనం వినలేము. సత్వం లేకపోతే అర్థం కాదు. కాబట్టి సత్వం ఉండాలి, రజస్సు ఉండాలి. పూర్తిగా రజస్సే ఉందనుకో, అలాంటి వాళ్ళు కూడా అమ్మవారికి నమస్కారం పెట్టేటప్పటికీ ఆ రజస్సుకు ఎరుపు అని అర్థం, తమస్సుకు నలుపు నీలము అని అర్థం. అవి రెండూ కూడా పోగొట్టి వాటినన్నీ స్వచ్ఛంగా సత్వంగా మార్చేస్తుంది. సత్వంగా మారిస్తేనే శుద్ధ సత్వంలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతారు. అద్దం మీద మురికుంటే అద్దం కనిపించదు. రామాయణం ఇదే సూచిస్తోంది. రామాయణంలో రాముడు ఆదర్శ పురుషుడు. రామాయణం జరిగిందా లేదా అని పక్కకు పెట్టండి. రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి మనకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, రాముడు ఆదర్శ పురుషుడు. అంటే అలా మోడల్గా ఉండవలసిన వాడు, అతన్ని చూసి మనం నేర్చుకోవలసినటువంటి వ్యక్తి.
ఆయనకి 3 స్త్రీలు తారసపడ్డారు. ఒక ఆవిడ తాటక, ఒక ఆవిడ అహల్య, ఒక ఆవిడ సీత. తాటకని సంహరించాడు రాముడు. చంపకూడదు, ఆడవాళ్ళ మీద ప్రయోగం చేయకూడదు అని అన్నప్పటికీ విశ్వామిత్రుడు వేయి నీకేం పర్వాలేదు నేనున్నానన్నాడు. గురువుగారి మాట విని రాముడు తాటకని చంపాడు. తాటకని చంపాడు అంటే తాటకని తమో గుణానికి ప్రతీక తాటక. ఆవిడ్ని సంహరించాడు. తమస్సును సంహరించాలి, రజస్సును మార్చుకోవాలి. అహల్యను మార్చాడు. రాయిగా ఉన్న అహల్యని స్త్రీగా చేశాడు, రాతిని నాతిగా చేశాడు. అంటే రజస్సును మార్చుకోవాలి. రజస్సు ఇంతకుముందు తమస్సులో చేరి ఉండేది, దాన్ని అందులోంచి విడిపించి దీంట్లో పెట్టాడు, రజస్సుని మార్చాడు. సీత సాత్విక ప్రవృత్తి, సీతను చేపట్టాడు. సత్వాన్ని తీసుకోవాలి. సత్వంతో రాముడికి జ్ఞానం కలిగింది. రాముడు ఆత్మారాముడు అయినాడు, కానీ రామ పరబ్రహ్మ కాలేదు. సత్వాన్ని కూడా వదలాల్సి వచ్చింది. అందుకే సీతా పరిత్యాగం చేశాడు. రామాయణ కథలో రాముడు త్రిగుణాలను దాటి గుణాతీతుడైపోయి రాముడు పరబ్రహ్మ అయినాడు. ఆత్మారాముడైనాడు. తర్వాత రామ పరబ్రహ్మ అయినాడు. త్వమసి అయినాడు, త్వం తదసి అయినాడు రాముడు. ఆ సంగతిని రామాయణం అనేటువంటి ఒక కథలో ఇతిహాసంగా మనకి పెద్దలు చెప్పారు. నకదీధికి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాచాల పరాకృత సరోరుక. పదద్వయ ప్రభాజ నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుక. సరోరుకముల్లో ఉండేటువంటివి తామరలు. తామర పువ్వులను ధిక్కరించేటట్లుగా ఉన్నట ఈమె పదద్వయ ప్రభలు. పదద్వయం అంటే 2 పాదముల యొక్క ప్రభ కాంతులు పరాకృత ఓడిస్తున్నాయిట. ఎవరిని? సరోవరంలో ఉండేటువంటి తామరలను. అంటే సరోవర తామరల కంటే అధికంగా అంత సౌందర్యవంతంగా ఆవిడ పాదాలు ఉన్నాయి. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ. సింజానములు, కాళ్ళకి అందెలు, అవన్నీ ధ్వనిస్తున్నటువంటి అందెలు పెట్టుకుంది. కాళ్ళకి గజ్జలు, అందెలు, అవన్నీ నూపురాలు పెట్టుకుంది కదా ఆమె. అవి ఎలా ఉన్నాయంటే మరాళి మందగమన. ఆవిడ నడుస్తూ ఉందిట. మరాళి అంటే హంసలాగా నడుస్తోందిట. అంటే ఆవిడ నడక అలా ఉందిట. ఇక్కడ హంస ఎందుకు వచ్చింది? హంస నడక నెమలి నడక చెప్పచ్చు కదా. నెమలి కూడా చాలా అందంగా నడుస్తుంది. హంస నడక అని ఎందుకన్నారంటే ఆవిడ పదం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆవిడెవరు? మీరు జీవితంలో వేసే ఒక్కొక్క అడుగు ఇక్కడ పాలు నీరు కలిసి ఉన్నది, సత్తు అసత్తు కలిసి ఉన్నది. అందులో అసత్తును వేరు చేసి సత్తును మాత్రమే గ్రహించేది హంస ఒకటి. పాలు నీళ్లు కలిసి ఉంటే హంసను అక్కడ వదిలితే నీళ్ళన్నీ వదిలేసి పాలను మాత్రం గ్రహిస్తుంది. మనం పాలను గ్రహించడం, పాలను మాత్రం గ్రహించేది హంస ఒకటి. హంస కాకుండా అగ్నిదేవుడు కూడా అలాంటి వాడే. అగ్నిదేవుడు కూడా ఏం చేస్తాడంటే పాలు నీళ్లు కలిసి ఉంటే పొయ్యి మీద పెట్టామనుకోండి, నీళ్ళన్నీ ఆవిరైపోతాయి, పాలు మాత్రం మిగులుతాయి. అంటే చాలాసేపు నిప్పులో కాచండి, ఎన్ని నీళ్లు కలిపామో ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి, పాలు మాత్రం మిగులుతాయి. అగ్నిదేవుడు ఒక్కడు అలా చేయగలడు, హంస చేయగలడు, కాచకుండానే చేస్తుంది. క్షీరము మున్ను నీటి కొసగను సగుణంబును తన్ను చేరుటను నీరము తప్తమవుటగని చిచ్చురికని వెతకే జలము అంటాడు. అది ఏమవుతుందంటే పాలు నీళ్లు కలిసి ఉండేట. క్షీరము మున్ను నీటి కొసగను స్వగుణంబును తన్ను చేరుటను. పాలు నీళ్లు వచ్చి తనలో చేరగానే, ఓ నా మిత్రుడు, ఇద్దరు ద్రవరూపంగా ఉన్నాం కదా, వాడికి నాకు సరిపోతుంది, ఇద్దరిని ఒకే జాతి వాళ్ళమని కలుపుకుంటుంది తనలో. మంచి మిత్రుడు కదా, మిత్రుడు అని కలుపుకుందిట. అది ఎప్పుడైతే నీరము తప్తమవుటగని నిప్పులో పెట్టారు, ఆ నీళ్లు తాగుతున్నాయి, వేడెక్కుతున్నాయి. వేడెక్కి ఆవిరై వెళ్ళిపోతుంటే పాలు అనుకుంటారు, అయ్యో నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చిన వాడు కాస్త ఈ అగ్నిదేవుడి వేడికి భరించలేక పారిపోతున్నాడే,
వీడిని ఎలా శత్రువుని ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు అని చిచ్చురికన్ వెతచే జలము, అది ఆ పాలు పొంగి నిప్పును ఆర్పేసింది. తన స్నేహితుడికి కష్టం వచ్చింది కదా, అందుకని దుర్వార సుహృద్విపత్తి అని ఎప్పుడైతే పాలు పొంగి పొయ్యిలో పడి ఆర్పుతున్నాయో దానికి వచ్చినటువంటి ఆ దుఃఖాన్ని చూసి నీళ్ళు అనుకున్నాయిట, అయ్యో నా స్నేహితుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఇలా బాధపడిపోతున్నాడే అని పొంగిపోతున్నాడే అని చూసి వీడిని నీళ్లు తీసుకొచ్చి మనం చదువుతాం. దేని మీద? ఆ పాల మీద. సుహృద్విపత్తి గని వన్ని దొరందల దుగ్ధం అంతలో నీరము కూడి శాంతమవు నిల్చు మహాత్ముల మైత్రి గతిని అంటారు సుభాషితాల్లో భర్తృగారి. మహాత్ముల మైత్రి ఇలా ఉంటుంది, మహాత్ముల స్నేహం ఇలా ఉంటుంది. అంటే పాలు నీళ్లు కలిసి ఉంటే ఒకదానికి కష్టం వస్తే ఇంకోటి ఆదుకుంటోంది. ఆ పాలు పొంగిపోతూ ఉంటే మళ్ళీ నీళ్ళు వేసి తల్లి ఆ పాలు చల్లారిపోతుంది. నా స్నేహితుడు వచ్చాడే, ఇంకా నాకేం పర్వాలేదని అది ఆగిపోతుంది. అగ్ని అలా చెయ్యగలదు, హంస అలా చెయ్యగలదు. అమ్మవారు వేసే ప్రతి అడుగు ఎలా ఉందంటే అసత్తును సత్తు నుంచి వేరు చేసేటట్టుగా ఉంది. మనం కూడా వేసే ప్రతి అడుగు అంటే ప్రతి ఆలోచన అసత్తు నుంచి సత్తును వేరు చేయండి. ఆ సత్తు నేనేనని గ్రహించండి. మరాళి మందగమన మహాలావణ్య సేవతి. ఆ అందం ఎలా ఉంది అంటే మహాలావణ్యం, మొత్తం కేశాల నుంచి పాదాల వరకు అమ్మవారిని వర్ణించారు. ఇదంతా అమ్మవారి స్థూల రూప వర్ణన. సర్వారుణానవద్యాంగి, అమ్మవారిలో ఒక్క దోషం చెప్తామంటే సర్వారుణానవద్యాంగి, ఒక్క దోషం కూడా కనపడలేదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇక్కడ వంకర ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా సర్వారుణ అనవద్యాంగి, దోషం ఉంది అని చెప్పడానికి వీలైనటువంటిది. సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణములతో అలంకరించుకున్నటువంటిది. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. ఇంకా ఇది ఒకటి చాలా చక్కటి చూడండి, స్వాధీన వల్లభ. ఇంత అందమైనటువంటి, ఇంత అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఈ అమ్మవారు వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుని. ఆయన లేకపోతే ఈయన ఉండదు, ఈమె లేకపోతే ఆయన ఉండదు. స్వాధీన వల్లభ. ఎక్కడెక్కడైతే సత్పదార్థం ఉంటుందో అక్కడక్కడ చిత్పదార్థం ఉంటుంది. ఎక్కడెక్కడ చిత్పదార్థం ఉంటుందో అక్కడ సత్తు ఉండే తీరాలి. సచ్చిత్తులు విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయి. అది ఆమె యొక్క సౌందర్యం. స్వాధీన వల్లభ, భర్తని తన కంట్రోల్లో పెట్టుకుంది. ఆమె కంట్రోల్లో ఉన్నట్ట, స్వాధీనమైనట్ట. ఎవరు? వల్లభుడు. ఎవరికి? అమ్మవారికి. ఎందుకు వల్లభుడు స్వాధీనమైనాడు అంటారంటే చూడండి, శక్తి లేకపోతే శరీరం ఉండి ఏం పని చేయలేదు. శక్తే పని చేయించాలి. ఇంత శరీరము మనకుంది, సత్తా మాత్రంగా సత్తు ఉంది. శక్తి లేకపోతే పని చేయలేదు. అట్లాగే ప్రపంచం అంతా ఉంది, చైతన్యం లేకపోతే ప్రపంచాన్ని నేను గుర్తించలేదు. ప్రపంచం ఉనికిని గుర్తించాలంటే నాకు చైతన్యం కావాలి. చైతన్యమే చిత్శక్తి. ఆ చిత్శక్తే చైతన్య రూపంగా ఉంది, జడ రూపంగానూ ఉంది. జడ రూపంగా జ్ఞేయమైంది, చైతన్య రూపంగా చైతన్యంగానే ఉంది. అది వస్తువులో ప్రవేశించి ప్రపంచమైంది, వస్తువులో ప్రవేశించకుండా ఉంటే చైతన్యం అయింది. ఇది అమ్మవారి యొక్క స్థూల రూపం. ఇంకా ఈవిడ, ఆమెకి స్వప్రయోజనం లేదు. ఆమె డిసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు వచ్చింది. మనకి తల నుంచి పాదాల వరకు వర్ణించడం ఉద్దేశం ఏమిటంటే ఆవిడ ఇలా వచ్చింది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఆమెను తీసుకుని వెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. మన్ని చేయించడం కోసమే వచ్చింది ఆమె. గణంలో పడ్డవాళ్ళం మనం గణపతులం. మనని ఉద్ధరించడానికే అమ్మ తిరోధానం అనే పేరుతో తిరోధానం అనే పేరుతో ఆవిడ అవరోహణ క్రియలో కిందికి వచ్చింది. రాక పూర్వం ఆమె ఎక్కడుంది అంటే ప్రాంగ్ నిర్వికల్పం. అది కూడా మనం పొరపాటు పడతామేమోనని
శాస్త్రం చాలా కేర్ఫుల్గా చెప్పింది. విత్తనంలో చెట్టు ఎక్కడ దాగి ఉంది? విత్తనంలో నుంచి చెట్టు వచ్చింది. విత్తనంలో లేకపోతే రావడానికి అవకాశం లేదు. మరి విత్తనంలో నుంచి చెట్టు బయటకు వచ్చింది. మరి అంతకుముందు ఎక్కడ ఉంది? ఆ విత్తనంలోనే దాగి ఉంది. తీగ, కొమ్మలు, కాయలు, ఈ చెట్టుకు కావలసిన పదార్థం అంతా కూడా విత్తనంలో ఉంది. అది ఆలోచించండి. ఈ సృష్టిలో మీరు ఏ వస్తువునన్నా చూడండి, ఏ కాయనన్నా చూడండి, దానికి పైన ఒక చెక్కు ఉంటుంది. బీరకాయకి చెక్కు ఉంటుంది, కాకరకాయకి చెక్కు ఉంటుంది, అరటి పండుకు చెక్కు ఉంటుంది. ఈ చెక్కు నిజంగా మనం వాడుకోం, లోపల పండే వాడుకుంటాం. మనం కొనేటప్పుడు మాత్రం చెక్కుతో సహా కొంటాం. చెక్కుతో సహా మనం కొనుక్కొచ్చుకుంటున్నాం, చెక్కు తీసేసే తింటున్నాం. అరటిపండు కొనుక్కున్నాం, డజన్ 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం. మా హైదరాబాద్లో 50 రూపాయలు, ఇక్కడ ఎంతో నాకు తెలియదు. నేను 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కదా అరటిపండు, దీని చెక్కు తీసేసి నేను అది పారేస్తే నాకు నష్టం కదా. ఈవెన్ మామిడి పండు కూడా హైదరాబాద్లో తూకం వేసిస్తారు. నేను కొనుక్కున్న దాంట్లో నాకు కిలో ఇంత అని వాడు ఇస్తున్నప్పుడు నాకు చెక్కును కూడా కిలో తూకంలో వేశాడు, కిలో తీసి ఇవ్వలే. నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను కదా, ఈ చెక్కు నేను ఎందుకు తీసి పారేస్తాను అనుకుంటామా? అనుకో. చెక్కు తినేది కాదు, అది తీసి పారవేయవలసింది. దాని లోపల పండే తినాలి. నేను కొనుక్కుంటున్నది పండు. పండు విడిగా ఉండకుండా చెక్కుతో కలిసి ఉంటుంది కాబట్టి నేను చెక్కుతో కలిసి పండును తీసుకుంటున్నాను అని తెలివి గలవాడు చెక్కు తీసేసి తింటాడు కదా. తెలియని పిల్లవాడు, అజ్ఞానంలో ఉన్న పిల్లవాడికి అరటి పండు ఇచ్చామనుకో, ఒక 2 ఏళ్ల వాడికో, సంవత్సరం వాడికో, సంవత్సరం కాదు 2 ఏళ్ల వాడికి అరటి పండు చేతిలో పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు? ఆ పండుని యాజ్ నోట్లో పెట్టుకుని కొరుకుతాడు కదా. ఎందుకు వాడు అలా కొరుకుతున్నాడు? వాడికి తెలియదు చెక్కు తీసేసి తినాలి అని. అసత్తును తీసేసి సత్తును మాత్రం గ్రహించాలనే జ్ఞానం మనకుంది. అసత్తునే సత్తునే కలుపుకొని తినే జ్ఞానం వాడికి ఉంది. మనం ఏమంటాం? వాడు పిల్లవాడు, నేను పెద్దవాడిని, నా జ్ఞానం ఉంది కాబట్టి నేను దాన్ని ఏది తొలగించాలో అది తొలగించక్కర్లేని దాన్ని నేను తింటున్నాను. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మన శరీరాలన్నీ చెక్కు కంటివే కదా. ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకుంటే, ఒక మనిషి చనిపోయినాడు, ఆ మనిషిని మనం చాలా ప్రేమించాం. ఆ మనిషి చనిపోయినాడు, వెంటనే ఏం చేస్తున్నారు అండి? ఇంకెప్పుడు తీసుకుపోతారు, ఎప్పుడు దహనం చేస్తారు అని అడుగుతున్నామా లేదా? ఎందుకు? నిన్నటి వరకు ఏ వ్యక్తినైతే మనం ప్రేమించామో ఆ వ్యక్తి తాలూకు కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చెవులు, శరీరం అన్నీ ఉన్నాయి కదా. మరి వాడిని ఎందుకు తగలబెట్టాలనుకుంటున్నావు? ఇంట్లో పెట్టుకోరాదు 4 రోజులు, ఎవరు పెట్టుకోరు. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? వీడు తెలియగలవాడు కదా. లోపల ఉన్న జ్ఞానాన్నే నేను ప్రేమిస్తున్నాను, లోపల ఉన్న సత్తా స్ఫురణ, ఆ స్ఫురణం నేను ప్రేమిస్తున్నా. ఎప్పుడు ఆ స్ఫురణ పోయిందో ఇంకా వీడు నాకు అవసరం లేదు, వీడు చెక్కు. మనం పండు తెచ్చుకుని ఎలాగైతే చెక్కు తీసేసి పారేస్తున్నామో అట్లా శరీరంలో నుంచి అసత్తును వేరు చేసి సత్పదార్థాన్ని గ్రహించేటువంటి స్థితికి హంస. ఆ హంస నీ ప్రతి అడుగు హంసలాగా ఉండని నీ ఉద్దేశం అది. అంటే సత్తును మాత్రం గ్రహించి ఈ మిగిలిన అసత్తుని వదిలేసి, అందుకే దాన్ని మనం తగలబెడుతున్నాం. మనకేం బాధలేదు. మనం పోయిందని ఏడుస్తున్నది ఎవరిని? సత్పదార్థం పోయిందని. సత్పదార్థం పోతుందా? అది పోదు. కానీ మనకి ఇక్కడ పోయినట్లు కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది? శక్తి ఉపసంహరించుకుంది. బాగా ఆలోచించండి.
బల్బులో ఫిలమెంట్ పోయినంత మాత్రాన హోల్డర్లో కరెంటు పోలేదు. బల్బు వెలగటం లేదు అంటే బల్బులో వెలిగించేటువంటి శక్తి పోయింది, అక్కడ కరెంటు ఉన్నది. అట్లా పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఇక్కడ లేదు, శవంలో లేదు అని ఎవడైనా అనేటట్లయితే పరమాత్మ సర్వవ్యాపి అన్న పదానికి ఇక్కడ లోటు వస్తుంది. వాడు సర్వవ్యాపి కాకూడదు, ఆ లోపం వాడికి వచ్చేస్తుంది. అంటే ఫలానా చోట వాడు లేకుండా ఉంటే వ్యాపకత్వాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. అర్థమైందా? పరమాత్మ యొక్క చైతన్య శక్తి సర్వవ్యాపకంగా ఉంది. మరి మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే శరీరం ఒక పని చేయడానికి వచ్చింది, ఆ పని అయిపోయిన తర్వాత ఆ శరీరం ఉపసంహరించుకుంది. శక్తి పొటెన్షియల్గా ఉంది, కైనటిక్ అవ్వటం లేదు. కైనటిక్ అయినప్పుడు మాత్రమే శరీరంలో ప్రవేశించి పనిచేస్తుంది. అది కానప్పుడు వైర్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు కరెంట్ పాస్ అవుతుందా? కాదు. ఆ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి పాస్ అవ్వడానికి కావలసిన స్థితిని శరీరం పోగొట్టుకుంది, అదే మరణం. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక జ్ఞానికే తెలుస్తుంది. అజ్ఞాని ఈ రెండింటినీ కలిగి, మనం పిల్లవాడి దశలో ఉన్నాం అనుకోండి, 1 year బాయ్ అరటి పండుని యాజిటీస్ నోట్లో పెట్టుకుని కొరుకుతాడు. మనం అలాగే ఓ దానిమ్మ పండు చేతికి ఇచ్చామనుకోండి ఓ పిల్లవాడికి, వెంటనే వాడి నోట్తో పెట్టుకుని ఇట్లా కొరికేస్తాడు. చెక్కు మరి తినకూడదు అని వాడికి తెలియదు, మనకు కూడా అదే తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ఆ పిల్లవాడి స్థితిలో ఉన్నాం. ఈ అవయవాలన్నీ ఆమెకి లేవు. మీరు అనుకుంటారేమోనని భాస్కరాచార్యులు చెప్తున్నారు, అవయవాలన్నీ ఆమెకి లేవు. ఇవన్నీ జగత్తు మొత్తం సూర్య చంద్రులు, మణులు, శరీరాలు, ప్రవాహాలు, తీగలు, జరాయుధములు, స్వేదజ, అండజ, ఉద్భిజములు, ఇవన్నీ అమ్మయ అవయవాలు. ఇందాకన్నీ అలంకారం అంతా విని, స్థూల రూప వర్ణన విని అమ్మవారు అట్లా ఉంటుంది అంటే ఒక చోటికే, ఒక లొకేషన్కే ఆమె పరిమితమైపోవాలి. ఇందాక మనం చెప్పుకున్న పద్ధతి ప్రకారం అయితే ఆమె స్థూల రూప వర్ణన కేవలం ప్రతిమోపాసకుల కొరకు చెప్తున్నాను. కానీ ఆమె ప్రవాహ వేగం చూసి అది అమ్మవారే, పర్వతాలు చూసి అది అమ్మవారే. పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటున్నావు కదా, ఇదంతా అమ్మవారే. అవన్నీ అమ్మ అవయవాలే. సర్వతః పాణిపాద, సర్వత్రా సహస్రాక్ష సహస్రపాద. నీచే చూడబడేటువంటి ఆమె ప్రకటమైన రూపం ఈ జగత్తే, ఈ ప్రపంచమే. భగవద్గీత కూడా సర్వతః పాణిపాద తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. 13వ అధ్యాయంలో చెప్తుంది. సర్వతః పాణిపాదాలు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద. సహస్ర శీర్ష చూడండి, 1000 తలకాయలు ఉన్నాయి. సహస్ర అంటే అనేక అని అర్థం, 1000 అని కాదు, నంబర్ కాదు. సహస్ర శీర్ష తలలు ఉన్నాయిట, 1000 తలలు. 1000 తలలు ఉంటే 2000 కళ్ళు ఉండాలి, 2000 పాదాలు ఉండాలి. సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. సహస్రాక్షాలు 1000 కళ్ళే ఉన్నాయి, 1000 పాదాలే ఉన్నాయి. 1000 పాదాలు ఉంటే 500 తలలే ఉండాలి. అలా లేవు అంటే అంతటా పాదాలు ఉన్నాయి, అంతటా చెవులు ఉన్నాయి, అంతటా అంతటా ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఏమిటో మీకు చెప్పనా? మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో, హాస్పిటల్లో నీ కొడుకు ఏదైనా ప్రమాదంలో ఉండి నువ్వు హాస్పిటల్లో ఉండి అక్కడ ఓ దేవుడా నా కొడుకుని ఎలాగైనా కాపాడు, నీకు నేను తలనీలాలు ఇచ్చేస్తాను అని నీవు అన్నప్పుడు సర్వదా శృతిమల్లోకే లేకపోతే, అక్కడ చెవులు ఉండకపోతే ఆయనకి నీ ప్రార్థన ఎవడు విన్నాడు? ఏమన్నా నువ్వు సెల్ ఫోన్ పెట్టి తిరుపతికి, లేకపోతే వైర్లెస్ ఏదన్నా పెట్టి నీ ప్రార్థన ఆయనకు అక్కడ వినిపించావా? ఆయనకు అక్కడ చెవులు ఉంటాయి, ఇక్కడ కూడా ఆయన చెవులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆయన కళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆయన తల ఉంది.
ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు, అయితే తలతో చెవులతో చేతులతో లేదు. అమీబాకి ఎట్లాగైతే మిథ్యాపాదాలు ఉంటాయో, అమీబా అనేటువంటి ఒక చిన్న ఏకకణ జీవి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అమీబా అనే దాని పేరు. దానికి అసలే ఒక కణం, ఏకకణ జీవి దాని పేరు. అది ఎటువైపు తిరిగితే అటువైపు దానికి పాదాలు వస్తాయి, ఇటువైపు తిరిగితే అటు కళ్ళు వస్తాయి, ఎటు తిరిగితే దానికి అక్కడ వినపడుతుంది. దాని భాష మన భాష వినపడకపోవచ్చు, మన భాష రాకపోవచ్చు, సంస్కృతం అసలే రాకపోవచ్చు, కానీ దానికి తెలుస్తుంది. వాటిని ఏమంటారంటే మిథ్యాపాదాలు అంటారు. దానికి నిజంగా పాదాలు లేవు, అవి నిజంగా పాదాలు ఉంటే మనం డిసెక్ట్ చేసినప్పుడు, డిసెక్షన్లో చేస్తారు కదా, కప్పను కాక్రోచ్ను, ఆ కోసినప్పుడు అవన్నీ కనపడాలి, టీచర్ మనకు చూపించాలి. అమీబాలో చూపించలేదు, ఎందుకని దానికి లేవు. మరి లేకపోతే ఎలా వెళుతుందండి, ఎలా నడుస్తుందండి, ఎలా మరి దాని పాదాలు కావాలి కదంటే దానికి మిథ్యాపాదాలు ఉంటాయమ్మా. టీచర్ అంతే చెబుతుంది, మనం అంతే. ఇక్కడ పరమాత్మ కూడా అదే చెబుతున్నాడు. సర్వతః పాణిపాదాలు, సర్వతోక్షి శిరోముఖం, అన్నిట్లో అన్ని తలలు ఉన్నాయి, అన్ని ముఖాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే నీకే చూడబడేటువంటి ఈ జగత్తు పరమాత్మగా చూడగలిగే వాడికి అమ్మ కరావలంబనం ఇస్తుంది, చెయ్యి అందిస్తుందిట. దీన్ని ప్రపంచంగా చూసేవాడికి చెయ్యి అందించి తన వైపు లాక్కుంటుందిట. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒకడు నీళ్లలో మునిగి ఉన్నాడు, ఈత కొట్టేవాడు ఈత కొడదామని వెళ్ళాడు, వాడు ఈత కొట్టలేకపోయినాడు, అంటే వాడికి రాదు, వాడు నీళ్లలో మునుగుతున్నాడు. మునుగుతున్నాను అని కేక పెడుతున్నాడు. సమర్థుడైన ఈతగాడు వస్తే వాడిని పట్టుకుని వీడిని లాక్కొస్తాడు, అంటే వీడికి ఈత వచ్చి ఉంటే. లేకపోతే ఆ నీళ్లలో పడ్డవాడు ఏం చేస్తాడంటే వీడిని లోపలికి లాగుదామని ప్రయత్నం చేస్తాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే వీడిని నేను గట్టిగా పట్టుకుని లాగితే నేను బయటకు వస్తాను అనుకుంటాడు వాడు. వీడిని కూడా నేను లాగుతున్నానని వాడు గ్రహించలేదు. ఆ అమ్మ ఆ ప్రపంచాన్నంతా కూడా పరమేశ్వరి స్వరూపంగా చూడగలిగితే, పరమేశ్వరి స్వరూపం అమ్మగారు ఏదో కావాలని, ఆవిడ స్త్రీ కాబట్టి అమ్మవారి రూపంలో చూడమని చెప్తోంది, పొరపాటుగా కూడా అర్థం చేసుకోవాలండి అట్లా అని. పరమాత్మ స్వరూపంగా చూడగలిగితే, పరమాత్మ పరమేశ్వరికి నా దృష్టిలో తేడా లేదు, పరమాత్మ పరమేశ్వరి కూడా ఒకటే. అలా చూడగలిగితే కరావలంబనం ఇస్తుంది, నీ చేతికి ఆమె ఆధారం ఇస్తుంది. అలా చూడలేకపోతే ఆమె నిన్ను ఇందులోనే ముంచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఆమె పేరు ఏమిటంటే లలిత కదా, లోకాన్ అతీత్య లాలిత్య, లోకాన్ లాలిత్య అతీత లలిత. లక్ష్యాన్ని లలిత అనేటువంటి లక్ష్యం ఏమిటంటే ఎయిమ్ ఏమిటంటే పారాయణం, అంటే నువ్వు అవతలి ఒడ్డుకు చేరడం, అది కదా నీ లక్ష్యం. ఎప్పుడు నువ్వు అవతలి ఒడ్డుకు చేరగలవు? నీ లోపల కారణేన సహా, కారణం ఒకటి ఉంటుంది, ఆ కారణమే నీ కార్యానికి కారణమవుతోంది, అంటే ఒక జన్మకు కారణం అవుతోంది. అది ఆ కారణమైనటువంటిది లింగ శరీరం. లింగం అంటే మూసి ఉన్నటువంటి విత్తనం, వాసన మూసి ఉంటుంది, ఓపెన్ కాల, ఓపెన్ అయితే ముక్క వచ్చేస్తుంది. మూసి ఉన్న విత్తనం లింగంతో సహా లక్ష్యాన్ని చేర్చడానికి లింగంతో సహా తారయతి, తరింప చేసేది. అందుకని ఆమె పేరు లలిత. లలిత అంటే స్త్రీ కాదు, పొరపాటుగా మీరు స్త్రీ అని అర్థం చేసుకోవాకండి. పరమాత్మ పరమేశ్వరి వాళ్ళకి అసలు రూపం లేదు, అది స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిరియగమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెనుక అన్నియు తానకు విభుదరంతు అంటాడు గజేంద్రుడు. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, తిర్యక్కు కాదు, అమరుడు కాదు, నరుడు కాదు, తిర్యకమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, మనలాగా కర్మ వల్లతో కానీ గుణాలతో కానీ ఆయన రాలేదు. వెనుక అన్నీ తానకు విభుదరం, ఇవి కాదుట అన్నీ తనేట.
అంటే ఇవి అవునా కాదా? నిరాకారమైన పరమాత్మకు నిన్ననే మీకు చెప్పాను, డిస్టిల్డ్ వాటర్లో కలపాలంటే డిస్టిల్డ్ వాటరే ఉండాలి. ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ కాంపౌండ్ మిక్సర్ వాటర్ని, ఆ మిక్సర్ ఏదైతే కలిపామో అవన్నీ తీసేస్తే డిస్టిల్డ్ వాటర్ తయారవుతుంది. ఇవి రెండు కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి వీటినన్నిటినీ తొలగించుకోవడమే మన సాధన. తొలగించుకుంటే నిరాకారమైన పరమాత్మ మనమే అవుతాం. మన్ని ఆ పరమాత్మలో కలవడం ఏమీ లేదు. ఇది పగిలిపోతే, కుండ పగిలిపోతే ఘటాకాశం మహాకాశం అవడానికి అస్సలు ఆలస్యం లేదు. ఇంకా ఒకటి ఆలోచించండి, ఒక బెలూన్లో మనం గాలి నింపుతాం. గాలి బెలూన్ అని బుడగలు, గాలి బుడగలు అంటామే, బూరలు అని బుడగలు అని పెడతాం మనం. వాటిల్లో మనం గాలి నింపుతాం. గాలి నింపి బంధిస్తాడు వాడు. ఆ బెలూన్ ఇలా గట్టిగా చేసి తాడు దారమో ఏదో కడతాడు. కడితే ఆ లోపలి గాలి అనుకుంటుందిట, చాలా జాగ్రత్తగా వినండి, నేను అబ్జర్వ్ చేశాను, మీకు చెప్తున్నా. లోపల గాలి ఎప్పుడైతే బంధించావో ఆ గాలి అనుకుంటుందిట, అయ్యో ఇంత పెద్ద గాలిలో నన్ను ఉండనీయకుండా ఈ బెలూన్లో బంధించారే, నేను నా గాలిలో చేరాలంటే నేను ఎగరాలి. ఎగిరి 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 ఆ గాలిలో చేరదామని ప్రయత్నం చేస్తుంది. ఏది? ఆ లోపల బంధించబడిన చిన్న గాలి పెద్ద గాలిలో కలవడానికి. ఎప్పుడైతే దానికి ఒక చిన్న హోల్ పడి ఆ గాలిలో కలిసిపోతుందో అది హ్యాపీగా ఉంటుంది, దానికి ఇంకా బాధ లేదు. మన లోపల గాలి కూడా అలా పరమాత్మలో చేరడానికి ప్రయత్నం చెయ్యాలి కదా. చెయ్యకుండా ఇంకా నేను నేల మీదనే ఇట్లనే కూర్చుంటాను అంటే ఎట్లా? చిన్న ఏమీ లేని బెలూనే పైకి పైకి ఎగురుతున్నది అంటే నా గాలిలో నేను ఎలా చేస్తాను? దానికి ప్రాణం లేదు. చూడండి, ఆ బెలూన్ గాలి పెట్టి గాలి లోపలికి పంపించి, బర్త్డేకి బెలూన్స్ పెట్టుకుంటారు చూడమ్మా, దానికి ఒక తాడు పెడతారు. తాడు పెట్టి వీడి కింద పెడుతున్నాడు, కానీ అది మాత్రం పైకి పోతూ ఉంటుంది. ఎందుకే పైకి పోతావు అని అడిగితే, నా అసలు గాలి ఇక్కడంతా ఎక్కడో ఉంది, నన్నేమో ఈ ఇందులో బంధించేశారు, నేను ఎట్లా దాంట్లో చేరాలి, అందుకని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటుంది. మనం ప్రయత్నమే చేయం. మనం ప్రయత్నం చేయకుండా గాల్లో నన్ను బంధించావునే, చాలా బాగుంది, నాకు హాయిగా ఇట్లాగే కూర్చుంటాను, ఇక్కడ నా పెళ్ళాము, నా పిల్లలు, నా ఆస్తి, నావన్నీ అన్నీ సమకూర్చుకుంటాను, అట్లాంటి వాడని వాడే ఎప్పుడో లాక్కుని తీసుకుపోతాను. పదరా నాయన, పని అయిపోయింది, ఇంక ఇక్కడ ఉండక్కర్లేదు, అయ్యో నా వాళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళని ఇస్తారే, ఏం పర్వాలేదురా, అద్దం అట ఇటువైపు తిప్పాను అనుకో వీళ్ళందరూ అద్దంలో పడతారు. ఇది అద్దం, ఇటువైపు తిప్పాను వీళ్ళందరూ ఈ అద్దంలో పడ్డారు. ఈ అద్దం అనుకుంటుందంటే వాళ్ళంతా నా వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా చెల్లెలు, మా మామ, మా అత్త, నా కొడుకు, నా భార్య, అన్నీ అద్దం ఇటు తిప్పేశాను. వాళ్ళను తీసేసి వీళ్ళని పెట్టుకోవాలా అద్దంలో నేను? వీళ్ళందరూ ఆటోమేటిక్గా నా అద్దంలో పడ్డారు. నా అద్దము, నా అంతఃకరణ చతుష్టయం, నా బుద్ధి అనేది ఒక దర్పణం. ఆ దర్పణం మీద ఈ శరీరంతో నేనున్నప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు. ఈ శరీరం చచ్చిపోయింది, కాలిపోయింది, కానీ నా సూక్ష్మ శరీరం, నా బుద్ధి నా వెంట వస్తున్నది. అది వస్తూ అది మళ్ళీ ఇంకొక ఇంట్లో ఇక్కడ ఇంకొక శరీరాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు. మళ్ళీ ఇది తిప్పేసుకున్నాను నా అర్థాన్ని, ఇక్కడ వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళని తీసేయక్కర్లే నేను, వాళ్ళే పోతారు. జన్మలు తిరిగాం చాలలేదా? ఒక చిన్న బెలూన్లో ఉన్న గాలికి ఉన్న మాత్రం జ్ఞానం మనకు లేకపోతే, మానవ శరీరం ధరించి మనకు చాలా జ్ఞానం ఎక్కువ ఉంది కదా మనం అనుకోవడం. ఐన్స్టీన్ మనవాడు, శాస్త్రజ్ఞులంతా మనవాళ్ళు. శాస్త్రం ప్రయత్నం చేయలేకపోయింది. సైన్స్ అంటుందిట, సైన్స్ ఒక హద్దు వరకే ప్రయత్నం చేయగలదు, తర్వాత గాడ్స్ క్రియేషన్ మాకు అర్థం కాలేదంటుందిట. ఒక్క వేదాంతి మాత్రమే చెప్పగలడు
సైన్స్ కావాల ఏముంది అని వాడొక్కడికే అది అందుకుంటుంది. అలా చెప్పిన వాళ్ళు మన ఋషులు, మన శాస్త్రం. అందుకే అన్ని దేశాల వాళ్ళు భారతదేశాన్ని గురుపీఠం అంటారు. ఓ మేము ఇండియన్సా? ఇండియన్స్ అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు వీడు చాలా పవిత్రమైనటువంటి ఋషి సంప్రదాయంలో పుట్టాడు, వీడు ఋషి వాళ్ళ ఉద్దేశంలో. మనకేం తెలియదు. మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే విదేశాలకు వెళ్ళి అయినా మీ మత గ్రంథం ఏదంటే కూడా మనకు తెలియదు అనుకోండి, చెప్పలేరు మన వాళ్ళు. ఎవడో పాపం ఒకడో ఇద్దరు ఇండియాకు ఫోన్ చేసి అవును మా మత గ్రంథం భగవద్గీత అని మాత్రం చెప్పగలిగారు. ఒకడో ఇద్దరు 100 మందిలో. సరే భగవద్గీత అన్నారు కదా, మీ భగవద్గీత మీకు మొదటి శ్లోకం ఏమిటి? మొదటి శ్లోకమా ఏమో తెలియదు. మొదటి శ్లోకం ఏమిటి నాన్న అని ఇంటికి ఫోన్ చేస్తారు ఆ పిల్లవాడు. వాళ్ళ నాన్న ఉండు నాయనా నేను కూడా భగవద్గీత వెతికి చెప్తాను, మొదటి శ్లోకం ఏదో నేను చూడాలా ఉండు అంటాడు. అంటే మొదటి శ్లోకం ఏదో కూడా తెలియదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే చెప్పాడు. తర్వాత అంటే ఫోన్లో మాట్లాడి కనుక్కున్నాడు కదా, చెప్పాడు. ఆ శ్లోకం ఏమి భగవద్గీత ఎసెన్స్ చెప్తోంది అని అడిగారు వాళ్ళు వెంటనే. ఒక ఎసెన్స్ ఏదో ఉంటుంది, ఒక శ్లోకానికి ఒక సారం ఉంటుంది కదా, ఆ సారం ఏమిటి అని అడిగారు. భగవద్గీతలో సారం ఏమిటి చెప్తున్నారు? ఏమో తెలియదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మామకాహ పాండవస్యవ కిలకుర్వత సంజయ. సంజయ ఏమవుతోంది ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. కాదు, భగవద్గీత ఎసెన్స్ అంతా కూడా మొదటి శ్లోకంలోనే పెట్టాడు వ్యాస మహర్షి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కదా. క్షేత్రే క్షేత్రే నాయన నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అనేక క్షేత్రాలు ఉన్నాయి. అంటే తల్లిగా నీకు ఒక క్షేత్రం, ఒక స్టేజ్. అధ్యాపకురాలుగా నీకు ఒక స్టేజ్. రోడ్లో నడుస్తుంటే పౌరుడుగా నీకు ఒక స్టేజ్. కారు నడుపుతుంటే డ్రైవర్గా నీకు ఒక స్టేజ్. వీటన్నిటిలో నువ్వు ఉంటున్నావు. అంటే వ్యాపారం చేస్తుంటే వ్యాపారస్తుడిగా నీకు ఒక స్టేజ్. అది క్షేత్రాలు. నీ క్షేత్రం మారుతూ ఉంటుంది. క్షేత్రం మారినప్పుడు ధర్మం కూడా మారుతుంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ క్షేత్రంలో ఉంటున్నావో ఆ ధర్మాన్ని నిర్వర్తించు. భగవద్గీత ఎసెన్స్ అది. ఎప్పుడైనా ఎవరైనా మన అడిగినప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి క్షేత్రంలోని నీవు మారుతూ ఉంటావు. నువ్వు చాలా క్యారెక్టర్స్ మారుతూ ఉంటుంది. అక్కడ నీ ధర్మం కూడా మారుతుంది. ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ చోట్లో నీ ధర్మం ఏమిటో నువ్వు నిర్వర్తించు. ఇంకో చోటి ధర్మం కోసం ప్రయత్నం చేయవాలి. అలా చేసినప్పుడు అది సాధన. తెలియని చోట అమ్మ కరావలంబనం ఇస్తుందన్నాను. మనం నీళ్లలో పడి మునిగిపోయేవాడు పైకి లేవాలనుకుంటే పూర్తిగా నువ్వు వాడి మీద ఆధారపడు. వాడు నిన్ను పైకి లాగుతాడు. నీ ప్రయత్నం చేసి వాడిని కిందికి లాగే ప్రయత్నం చెయ్యదు. అమ్మ పైకి తీసుకెళ్తుంది, కరావలంబనం ఇస్తుంది అంటున్నావు. ఏం చేస్తోంది అంటే తెలియని దగ్గర నుంచి నిన్ను తెలిసే చోటికి ప్రయాణం చేయిస్తుంది. నీకు తెలియదు. నీకు తెలిసిన దగ్గర నుంచి, తెలియని దగ్గర నుంచి, తెలియని చోటు నుంచి నీకు తెలిసే చోటికి ప్రయాణం చేయిస్తుందిట. నీకు అంటే అన్నోన్ టు నీ నోన్ టు అన్నోన్ ఒకటి. అంటే నీకు తెలిసిన విషయం ద్వారా నీకు తెలియని దాన్ని గ్రహింపజేస్తుంది. అది దృష్టాంతం. తెలిసిన దాని ద్వారా నీకు తెలియనిది తెలియజేయడం అనేది దృష్టాంతం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్ నీకు తెలిసింది అయి ఉంటుంది. నీకు తెలియని విషయాన్ని నీకు తెలియజేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మా బెలూన్లో ఉన్నటువంటి గాలి మొత్తం యూనివర్స్లో ఉన్న గాలిలో చేరడానికి ప్రయత్నం చేస్తోంది. బెలూన్లో ఉన్న గాలి బెలూన్ ఆధారంగా చేసుకోబట్టి అది బంధించబడింది. ఇది నీకు తెలిసిన విషయం. నీకు తెలియని దాన్ని తెలియజేస్తోంది. నీ లోపల కూడా బంధితుడు అయినావు నువ్వు.
ఈ బంధం అనేది నీకు ఈ శరీరం వల్ల వచ్చింది. ఈ శరీరం ఒకటి కాదు, నీకు 5 ఉన్నాయి. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ 5 లేయర్స్ ఉన్నాయి మనకి. ఒక్క బెలూన్కి ఒకటే లేయర్ ఉంది. ఒక్క లేయర్ ఉంటేనే అది అంత కష్టపడి ఆ లేయర్ తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నీకు 5 లేయర్స్ ఉన్నాయి. 5 లేయర్స్ పోగొట్టుకోవాలంటే నువ్వు ఇంకా చాలా ప్రయత్నం చేయాలి. అలా తెలియజేయటానికి అమ్మ నిన్ను ప్రయాణం చేయించడానికి ఆమె ఎలా వచ్చింది అంటే, నీ చెయ్యి పట్టుకొని శివదూతిగా వచ్చి, శివదూతిగా వచ్చి శివ ఆరాధ్య, తాను శివుణ్ణి ఆరాధిస్తూ నీ విఘ్న యంత్రాన్ని భేదించి, విఘ్న యంత్రం నీకు ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవక అనేటువంటి 3 విఘ్నాలు ఉన్నాయి నీకు. ఈ 3 విఘ్నాలను నిన్ను తొలగించి నిన్ను పైకి తీసుకువెళ్ళటానికి, అవరోహణ క్రమంలో నిన్ను చేయబట్టుకుని తీసుకెళ్ళటానికే అమ్మ ప్రపంచ రూపంగా అవతరించింది. అది తెలుసుకుని నువ్వు సాధన చెయ్యి, నువ్వు పరమేశ్వరుని చేరుకుంటావు. రేపు అమ్మవారి సూక్ష్మ రూప వర్ణన, ఇవాళ స్థూల వర్ణన అయిపోయింది. స్థూల వర్ణన ద్వారా ఆమె ఈ ప్రపంచం అనేటువంటి నీ కనిపిస్తున్న ఆమె అత్తవారిల్లిది, ఆమె పుట్టిల్లు అపంచీకృత పంచమహాభూతములు. ఆమె చిదగ్నిగుండంలో నుంచి పుట్టింది, అగ్నిగుండంలో నుంచి పుట్టింది. అగ్ని తప్ప మరేమీ కాదు. అగ్నిగుండంలో నుంచి ఏ పదార్థం పుట్టదు. అందుకని ఈ ప్రపంచం నిజంగా పుట్టలేదని తెలుసుకుని, ఈ ప్రపంచం పంచభూతాల సమ్మిళితము, ఏ భూతానికి ఆ భూతం ఇచ్చేస్తే చివరికి నువ్వే మిగులుతావు అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. కొత్తగా ఇది సిద్ధి నీకెక్కడి నుంచో రాదు, అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, అది బికమింగ్ కాదు, అది బీయింగ్. నీ దగ్గర ఉన్నది ఏమైందంటే కలిసి ఉన్నది. విడదీసుకోవడం సాధన. విడదీసుకొని నువ్వు పరమాత్మవి అని తెలుసుకోమని లలితా పరమేశ్వరి ఈరోజు మనకి ప్రబోధం చేస్తోంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.